ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామర్స్ అండ్ ఎక్సెల్ ఆఫ్ తెలుగులో. సో ఈ వీడియోలో మనం ఎక్సెల్ వీలుకప్ ఫంక్షన్ని ఎప్పుడు ఇంకా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఎక్సెల్ వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేయాలన్నప్పుడు మనము డేటా ఎలాగుందో అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీకు టేబుల్ 1 డేటా చూపిస్తున్నాను. దీంట్లో మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ది, ఇంకా స్టూడెంట్ నేమ్, ఇంకా స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఇంకా టేబుల్ 2ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఒకటే ఉంది. మనము మార్క్స్ని టేబుల్ 1లో నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. సో మాన్యువల్గా మనం ఎలా చేస్తాము, ఈ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ చూసుకుంటూ టేబుల్ 1లోకి వెళ్ళి వెతికి ఈ మార్క్స్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో అది మాన్యువల్ ప్రాసెస్, చాలా టైం మనకి పడుతుంది ఆ వర్క్ చేయడానికి, ఇంకా ఎర్రర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇలాంటప్పుడు మనము వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొక సెకండ్ పాయింట్, సో వీలుకప్ ఫంక్షన్ని ఎప్పుడు యూజ్ చేసుకోగలుగుతాం? సో ఎప్పుడు యూజ్ చేసుకోగలుగుతాం అంటే, ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ మన దగ్గర ఉందో, మనం కావాల్సిన డేటా అంటే మనకు కావాల్సింది మార్క్స్ కదా. సో ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ మనకి టేబుల్ 1లో ఉన్నాయి. అండ్ టేబుల్ 1లో డేటా ఎలాగుంది? టేబుల్ 1లో డేటా ఫస్ట్ మనకి స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, దాని తర్వాత మనకి మార్క్స్ కాలం ఉంది, మధ్యలో స్టూడెంట్ నేమ్ కాలం ఉంది. ఓకే, అది ఫైన్, కానీ మనకి స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ తర్వాతనే మనకి మార్క్స్ ఉన్నాయి. సో అప్పుడే మనము వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ మార్క్స్ కాలం గినక స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ కంటే ముందు ఉంటే మనము వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేసుకోలేము. ఓకేనా? సో సింపుల్గా మనకు కావాల్సిన కాలం ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్న కాలం తర్వాతనే రావాలి, అప్పుడే మనం వీలుకప్ని యూజ్ చేసుకోగలుగుతాం. ఫైన్. సో ఇప్పుడు మనం వీలుకప్ ఫంక్షన్ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నేను హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ మనం వీలుకప్ ఫార్ములాని రాద్దాం అనమాట. ఈక్వల్ టు వీలుకప్, ఇక్కడ లుకప్ వాల్యూ అంటే రెండిట్లో కామన్ థింగ్ ఏంటిది? స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. సో ఈ హాల్ టికెట్ నెంబర్స్కి మనకి మార్క్స్ కావాలి కాబట్టి ఇవి మన లుకప్ వాల్యూస్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ నేను సెలెక్ట్ చేసుకొని కామా, దాని తర్వాత మనకి టేబుల్ అరే అడుగుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఫార్ములా రాసేటప్పుడు మనకి సింటెక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లుకప్ వాల్యూ మనం ఇచ్చేసాము ఆల్రెడీ, దాని తర్వాత టేబుల్ అరే అడుగుతుంది. సో టేబుల్ అరే అంటే మన దగ్గర ఉన్న క్వశ్చన్ ఇంకా ఆన్సర్ ఎక్కడైతే మనకి సోర్స్ ఉందో ఆ సోర్స్ని మనం టేబుల్ అరే అంటాం. ఇది మన సోర్స్, ఇది మన డెస్టినేషన్. సో ఈ సోర్స్ని మనము టేబుల్ అరే అంటాం అనమాట. సో ఈ మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మొత్తం డేటాను సెలెక్ట్ చేసుకున్నాక గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటిదంటే, మనం F4ని ప్రెస్ చేయాలి. ఈ F4ని ప్రెస్ చేస్తే మీకు ఈ డాలర్ సింబల్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ కూడా చూడండి, డాలర్ సింబల్స్ యాడ్ అయ్యాయి. ఓకేనా? ఈ డాలర్ సింబల్స్ యాడ్ అయితే మనకి ఈజీగా ఈ ఫామ్లో ఒకసారి రాసి సింపుల్గా మిగతా వాటికి కాపీ పేస్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, కామా, దాని తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్. సో ఈ కాలమ్ ఇండెక్స్ నెంబర్ అనేది ఎలా కౌంట్ చేసుకోవాలంటే, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ మనకి రెండిట్లో కామన్ థింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఆ కౌంటింగ్ కూడా టేబుల్ అరేలోనే కౌంటింగ్ చేసుకోవాలి. సో ఓకేనా? సో హాల్ టికెట్ నెంబర్ వచ్చి 1, స్టూడెంట్ నేమ్ వచ్చి 2, మార్క్స్ వచ్చి 3. ఓకే, సో ఇక్కడ 3 అప్డేట్ అవుతుంది. కామా, దాని తర్వాత రేంజ్ లుకప్, సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 0 అప్డేట్ చేయటమే, లేకపోతే ఫాల్స్ అయినా రాసుకోవచ్చు, ఫాల్స్ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలి కాబట్టి. అప్రాక్సిమేట్ మ్యాచ్ ఎప్పుడు చేయకూడదు. అప్రాక్సిమేట్ మ్యాచ్ యూజ్ చేసే కేసెస్ డిఫరెంట్ అనమాట. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ 14 వెళ్ళి ఇక్కడ ఎగ్జాక్ట్గా హాల్ టికెట్ నెంబర్ 14కి మ్యాచ్ అయ్యి ఇక్కడ ఉన్న మార్క్స్ని పిక్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? సో అందుకే అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి. అది అప్రాక్సిమేట్ అంటే ఇక్కడ ఉన్న హాల్ టికెట్ నెంబర్కి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అప్రాక్సిమేట్కి ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతుంది. అప్రాక్సిమేట్ కంటే కొంచెం అటు ఇటుగా మ్యాచ్ అవుతుంది అనమాట. సో మనకు అలా కావద్దు, మనకి ఎగ్జాక్ట్గా సేమ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎట్లా ఉందో సేమ్ హాల్ టికెట్ నెంబర్కి ఇక్కడ మ్యాచ్ అయ్యి ఇక్కడ ఉన్న వాల్యూ ఇక్కడ అప్డేట్ అవ్వాలంటే ఇక్కడ లాస్ట్లో 0 అప్డేట్ చేయాలి. ఓకే, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో హాల్ టికెట్ నెంబర్ 14కి 55 అప్డేట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హాల్ టికెట్ నెంబర్ 14 55 మార్క్స్. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఈ డాట్ మీద డబుల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే డాట్ని పట్టుకొని కిందికి ఇట్లా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా పైన ఉన్న ఫార్ములా అన్ని హాల్ టికెట్ నెంబర్స్కి కాపీ పేస్ట్ అవుతుంది. ఓకే, సింపుల్ కదా ఫ్రెండ్స్? సో ఈ విధంగా వీలుకప్ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. టేబుల్ 3. సో ఇక్కడ నాకు స్టూడెంట్ నేమ్ ఉంది అండ్ నాకు మార్క్స్ కావాలన్నమాట. సో ఫస్ట్ కేసులో మన దగ్గర ఏంది? స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, మార్క్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు నా దగ్గర ఉంది ఏంటి? స్టూడెంట్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ ఇక్కడ ఉంది, మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఒక కాలం ముందుకి అనమాట. ఇప్పుడు ఈ కాలం నుంచి మన టేబుల్ అరే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫార్ములా రాస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. లుకప్ వాల్యూ సేమ్, ఇందాక హాల్ టికెట్ నెంబర్ ఎలాగనో ఇక్కడ స్టూడెంట్ నేమ్, కామా టేబుల్ అరే అంటే ఇందాక మనం
ఏ కాలం నుంచి సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ కామన్ కాబట్టి రెండిట్లో మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ కేసులో ఏంది, మనకి స్టూడెంట్ నేమ్ కామన్ రెండిట్లో. సో స్టూడెంట్ నేమ్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి మొత్తం ఈ మార్క్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో మళ్ళీ మర్చిపోవద్దు, ఇక్కడ F4ని ప్రెస్ చేయాలి. F4 ప్రెస్ చేస్తే మీకు ఈ డాలర్ సింబల్ వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు F4 ప్రెస్ చేయలేదనుకో, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు F4ని ప్రెస్ చేయలేదు, కామా అని టైప్ చేసేసారు. కామా టైప్ చేసి నెక్స్ట్ మీరు టైప్ నెక్స్ట్ ఫార్ములా రాయడానికి మీరు వెళ్తే కనుక మళ్ళీ బ్యాక్ వచ్చి F4ని ప్రెస్ చేస్తే మీకు ఓన్లీ Cకే వస్తుంది, ఇక్కడ ముందున్న B3కి రాదు. ఓకే. సో ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేయాలంటే మీ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా లాస్ట్లో, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి మౌస్తో క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేయగానే ఇక్కడ బ్లింక్ అవుతుంటుంది కర్సర్. సింపుల్గా F4ని ఇంకొకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ కామా, దాని తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి చేంజ్. సో టేబుల్ 2 ఇందాక ఫస్ట్ చేసిన ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి ఇక్కడ చేంజ్ ఉంటుంది మనకి. సో ఇందాక కౌంటింగ్లో 3 వేసాం, ఇప్పుడు కౌంటింగ్లో మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది అనమాట. సో కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 1 స్టూడెంట్ నేమ్, మార్క్స్ వచ్చి 2. సో ఇక్కడ నెంబర్ 2 అప్డేట్ అవ్వాలి. ఓకే. కామా, దాని తర్వాత రేంజ్ లుకప్ ఆల్రెడీ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సింపుల్గా 0ని అప్డేట్ చేసుకొని బ్రాకెట్ని క్లోజ్ చేయొచ్చు. ఎంటర్. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు ఈ డాట్ మీద, లేదంటే సింపుల్గా డ్రాగ్ అయినా చేసుకోవచ్చు. సో మన కంఫర్టబుల్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఎక్సెల్లో VLOOKUP ఫంక్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకున్నాం, ఇంకా ఎలా యూజ్ చేయాలో కూడా నేర్చుకున్నాం. సో ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో VLOOKUP తోటి ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి నేను వస్తాను అనమాట. సో మీకోసం చిన్న ప్రాక్టీస్ టేబుల్ కూడా పెట్టాను. సో ఇక్కడ నేను స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాను, మీరు నాకు స్టూడెంట్ నేమ్ని పుల్ చేసి ఇవ్వాలి. ఓకేనా. ఈ టేబుల్ 1లో నుంచి మీరు స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ హెల్ప్ తీసుకుంటూ స్టూడెంట్ నేమ్ని పుల్ చేయాలి. సో ఈ ఫార్ములా ఎలా రాయాలో మీరు ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకే. సో నా వీడియో చూసి నేర్చుకొని ఈ ప్రాక్టీస్ టేబుల్లో ప్రాక్టీస్ చేయండి. ఈ వర్క్ బుక్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనమాట. నా వెబ్సైట్కి వెళ్ళి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కామర్స్ అండ్ ఎక్సెల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.